మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని దేశ సమైక్యతకు కృషి చేయడమే నేటి తరం కర్తవ్యమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చల్లపల్లి గాంధీ స్మృతి వనంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ మత గురువులచే సర్వమత ప్రార్థనలు చేయించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పుష్పాంజలి ఘటించారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మహాత్ముని విగ్రహాలకు నివాళులర్పించారు. విద్యార్థులకు వ్యాస రచన, పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ దివిసేవకు 2 సార్లు మాత్రం వచ్చింది, ఒక తలపల్లికి మాత్రం. అంచేత వాళ్ళ తలపల్లి యొక్క ఘనత. ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగిన. తమిళ, ఆంధ్ర, కేరళ భారుని ప్రజల ధారవోచిన మహా త్యాగఫలము మాతృదేశముగా వక్షాస్త్రమూల్యుడై బోసు స్వాతంత్ర్య